హలో ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా అతను చెయ్యాలి అనుకుంటున్న వ్యాపారం గురించి పూర్తి సమాచారం అతని దగ్గర ఉండాలని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇది ఖచ్చితంగా పాటించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చెయ్యాలి అనే పనికి సంబంధించిన సమాచారం మీ దగ్గర లేకపోతే మళ్ళా మనం వేరే పని ఎత్తుక్కోవాల్సి వస్తుంటుంది, వేరే వ్యాపారం చేయాల్సి వస్తుంటుంది. అందుకని ఖచ్చితంగా ఒక రోజు ఆలస్యమైన పర్వాలేదు, తెలుసుకోండి పూర్తిగా ఆ వ్యాపారం గురించి, ఆ విధానం గురించి. అది మీకు సూటబుల్ అవుతుందా కాదా అనే విషయం గురించి కూడా పూర్తిగా తెలుసుకున్నాకనే మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక వ్యక్తి మధ్యవర్తిగా ఉంటూ ఎంతైనా ఆదాయం సంపాదించే ఒక విధానాన్ని నేను సూచిస్తాను. ఇది ట్రావెలింగ్‌కు సంబంధించిన బిజినెస్సు. ఈ ట్రావెలింగ్ బిజినెస్ అనేది మీరు ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. జీరో ఇన్వెస్ట్‌మెంటు. మీరు మధ్యవర్తిగా ఉంటూ ఈ వ్యాపారంలో ఎలా ముందుకెళ్ళాలి, ఎంత ఆదాయం వస్తుంది, ఇలాంటి వివరాలు వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు కొంతమంది కొన్ని విధానాలు ఎంచుకుంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళకు టైం అంటే తక్కువ టైం ఉంటుంది. వాళ్ళు అంటే ఎక్కువ వర్క్ మీద కేటాయించదు టైము. అలాంటి వ్యక్తులు ఉంటారు. అలాగే పూర్తి టైం కేటాయించే వాళ్ళు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఉంటారు. కాకపోతే నేను ఈరోజు చెప్పే వ్యాపారము ఏ వ్యక్తి అయినా, ఈ వ్యక్తి ఆ వ్యక్తి అనేది ఏం లేదు. ఏ వ్యక్తి అయినా కానీ వాళ్ళుంటున్న ఊరు నుంచి ఈ వ్యాపారం చేసుకోవచ్చు. దీనికి ప్రధానంగా ఫస్ట్ కావాల్సింది ఒక రూమ్ అద్దెకు తీసుకోండి. ఆ రూమ్‌ని నీట్‌గా డిజైన్ చేసుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తి నలుగురు వచ్చి కూర్చున్నా కూడా ఆ ఫేసింగ్‌గా ఉండేటట్టు ఆ టేబుల్, చైర్స్ ఏర్పాటు చేసుకోండి. అక్కడ ట్రావెలింగ్‌కి సంబంధించిన మీకు నచ్చిన పేరును ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకొని ట్రావెలింగ్ ఆఫీస్ ఓపెన్ చేయండి. మరి ఆఫీస్ ఓపెన్ చేయగానే ఆదాయం ఎలా వస్తుందనే ఆలోచన కూడా మీకు వచ్చి ఉంటుంది. ఇక్కడ ఏ ఇన్వెస్ట్‌మెంట్ లేదు. మీరు రూమ్ రెంట్ తీసుకుంటున్నారు. ఆ రెంట్ మాత్రం పే చేసుకుంటారు. అలాగే దాన్ని డెకరేట్ చేసుకుంటారు. ఇదే మీ పెట్టుబడి. ఇంకేం పెట్టుబడి లేదు. ఊర్లో మీరు ఏదైతే ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో ఉన్న అందరూ ట్రావెలర్స్ అంటే ఈరోజు టూరిస్ట్ బస్సులు ఎక్కువ వెళ్తుంటాయి. మనం చూస్తుంటాం. ఈరోజు కాశీ యాత్రలని, ఇంకేదైనా తమిళనాడు యాత్రలని ఇలాంటివి ఎక్కువ వెళ్తూ ఉన్నారు. పల్లెల్లో ఆల్రెడీ ఈ బస్సులోళ్ళు బుక్ చేస్తూ ఉంటారు టికెట్లు. ఈ బస్సులోళ్ళు బుక్ చేసి మనకు ఈ సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటారనమాట. ఈ ట్రావెలింగ్ సమాచారం. అలాగే చాలామందికి అర్థం కాకపోతే ఈ ట్రావెలింగ్ ఆఫీసులకు వస్తూ ఉంటారు. అంటే ఎంతమందికి తెలుస్తుంటుంది ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఈ ట్రావెలింగ్‌కి వెళ్ళాలంటే ట్రావెలింగ్ ఆఫీస్‌కి వచ్చి కనుక్కోవడం వల్లనే అతనికి సరైన సమాచారం వస్తుంది. అందుకని ట్రావెలింగ్ ఆఫీసులు కన్సల్ట్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఈ బస్సులు నడిపే వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఒక టికెట్ మనము ఈ ట్రావెలింగ్ ఆఫీస్ నుంచి బుక్ చేయడం ద్వారా కొంత పర్సెంటేజ్ ఇస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకు కొన్ని కొలమానాలు ఉంటాయి. ఈరోజు ఒక రూ. 12,000, రూ. 20,000 టికెట్ ఉంటుంటుంది. ఎందుకంటే నెల రోజులు టూర్ ఉంటాయి, 15 రోజులు టూర్లు ఉంటాయి. ఆ దూరాన్ని బట్టి అక్కడ ఉండే ఊరిని బట్టి టూర్ ప్యాకేజీలు ఉంటాయి. మీరు ఒక నెలలో ఏదో ఒక 4 ట్రిప్పులకు కానీ ఒక 10 టికెట్లు, 20 టికెట్లు బుక్ చేయగలిగితే మీ ఆదాయం మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రతి బస్సు వ్యక్తి ఆల్రెడీ వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది కాబట్టి ఆ లెక్క మీతో మాట్లాడతారు. ఎందుకంటే నేను అది వీడియోలో చెప్పకూడదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక లెక్క ఉంటుంది కాబట్టి ఒక టికెట్ రూ. 10,000 టికెట్ బుక్ చేస్తే మీకు ఇంత వస్తుంది సార్ అని పర్సెంటేజ్ మాట్లాడతారు. కాబట్టి మీరు ఈ విధంగా ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం వల్ల ఈ టూరిస్ట్ బస్సుల ద్వారా ఈ విధమైన ఆదాయం వస్తుంది. అలాగే ట్రావెలింగ్కి సంబంధించి కార్లు వెళ్తూ ఉంటాయి, మనందరికీ తెలుసు. ఈ కార్ల వాళ్ళ ద్వారా కూడా మనకు ఆదాయం వస్తుంది. ఎలాగంటే ఈ కార్ల వ్యక్తికి అతని నెంబర్ మీ దగ్గర ఉంటుంది. అతనికి మీరు సమాచారం ఇస్తారు. ఎక్కడికన్నా ఒక ట్రావెలింగ్ కారుకు ఎందుకంటే మీకు సపరేట్ ఆఫీస్ ఉంటుంది, మీకు ఒక నెంబర్ ఉంటుంది. కస్టమర్ మీకు ఫోన్ చేస్తాడు, మాకు పలానా ఊరికి వాంటింగ్ ఉంది సార్ కారు, మీరు మాకు పంపకండి. పలాని నాకు నలుగురు వ్యక్తులు వెళ్ళడానికో, 6 వ్యక్తులు వెళ్ళడానికో, 2 వ్యక్తులు వెళ్ళడానికి ఇలా అడుగుతారు. కాబట్టి మీరు వారితో మాట్లాడిన తర్వాత ఈ కారు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి వాళ్ళకు లింకు చేసి వారి ద్వారా కూడా కమిషన్ తీసుకోవచ్చు. ఈ విధంగా కమిషన్ బేసిక్ మీద నడుస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే వైట్ కాలర్ వ్యాపారం. అంటే శనగలు తిని చేతులు కడుక్కున్నట్టుగా ఉంటుంది. ఎక్కడా మీకు ఇంచుమించు రిస్క్ ఉండదు. ఆఫీస్లో కూర్చుంటారు, ఫోన్ కాల్స్ మాట్లాడుతూ బేరం సెట్ చేస్తారు. ఇది మీరు చేసే వ్యాపారం. ఇది మరి చాలా హోటల్లో ఉంటుంది. కానీ నేను సపరేట్గా ఈ ట్రావెల్స్ ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రస్తుతము ఆ వే నడుస్తుంది. ఈరోజు టూరిస్టులు కానీ, అలాగే టూరిస్ట్ ప్రదేశాలు సందర్శించడం కానీ, బయటికి వెళ్ళడం కానీ ఆ వే నడుస్తుంది. కాబట్టి ఆ వేను మీరు క్యాచ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోతుంది. ఎందుకంటే ఈ ఆఫీస్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి వ్యక్తులు మొత్తం మనకు ఆఫీస్కి ఫోన్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మనం ఒక బిజినెస్ స్ట్రాటజీ చేయాల్సి ఉంటుంది. ఆఫీసు ఓపెన్ చేసుకుంటాము ఈ విధంగా కానీ ప్రతి లోకల్లో ఉన్న ప్రతి ట్యాక్సీ కారు వ్యక్తులతో మీరు మాట్లాడాలి. మీకు వాళ్ళ నెంబర్ మీ దగ్గర ఉండాలి.
అలాగే ప్రతి టూరిస్ట్ ట్రావెలింగ్ నడిపే బస్సులు నడిపే వ్యక్తులు, ఓనర్ల వ్యక్తులు నెంబర్లు మీ దగ్గర ఉండాలి. వాళ్ళకు మీరు సమాచారం ఇవ్వాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదన్నా టూర్ ప్యాకేజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఆఫీస్కి వచ్చి సమాచారం ఇస్తారు. సార్ మేము ఈ విధమైన టూర్ ప్యాకేజ్ చేశాము, దానికి ఈ విధమైన ఖర్చు అవుతుంది, మీ తరపున ఏమైనా టికెట్ బుక్ కావాలి మీ పర్సెంటేజ్ మీకు ఇస్తామని మీకు ఒక సర్క్యులేషన్ ఇచ్చి వెళ్తారు, ఒక పాంప్లెట్. ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయండి. ఇక తర్వాత మనం చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే, ఈ వ్యాపారం పెట్టిన ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా చేయాలి. మీరు ఎక్కడైతే పెట్టారో ఆ చుట్టుపక్కల మండల కేంద్రాల్లో ఎక్కడ మీకు ఒక ఏరియాలో ఎక్కడెక్కడ ఒక నియోజకవర్గంలో ఒక 20 మండలాలు 21 మండలాలు ఉంటాయి. ఏ నియోజకవర్గమైనా పర్వాలేదు, మీరు అక్కడ ప్రతి గ్రామానికి మీరు టూర్స్ అండ్ ట్రావెలింగ్స్ షాప్ పెట్టినట్టుగా, ఆఫీస్ ఉన్నట్టుగా, మీరు ఎలాంటి వెహికల్ అయినా వాళ్ళకు చెప్తే పంపించేటట్టుగా, ఎక్కడ ఎలాంటి టూర్స్ అయినా మన ద్వారా వెళ్ళొచ్చు అనే విధానంలో ఒక పాంప్లెట్ రెడీ చేసి ప్రచారం చేయండి. ఎలా ప్రచారం చేయాలి అంటే, ఆటోల మీద స్టిక్కర్స్ అంటించండి. ఎందుకంటే ప్రతి ఊరికి ఆటోలు ఉంటాయి. అలాగే ఊర్లల్లో కిరాణా షాపులు కాడ స్టిక్కర్స్ అంటించండి. అలా ఎంత వీలు పడితే మీకు ప్రచారం చేయడానికి అంత వీలు పడితే అంత ప్రచారం చేయండి. టోటల్గా ఎక్కడికైనా ప్రయాణం, ఒక టూర్ ప్యాకేజ్ వెళ్ళాలని ఒక పల్లెటూరులో ఒక 20 మంది అనుకుంటే మీకు ఫోన్ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే వారికి ఫోన్ చేస్తే వాళ్ళు అన్నీ చూసుకుంటారు, దానికి దగ్గర మనకు ఏర్పాటు చేస్తారనే ఒక విధానంలోకి వెళ్ళాలి. ఆ విధంగా ప్రచారం చేసుకోవాలి. ఆటోమేటిక్గా మీకున్న మీ ప్రచారం ద్వారా, మీకు మీ నాలెడ్జ్ ద్వారా ఆ టోటల్గా జనాలు ఎక్స్పెండ్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ప్రచారం చేయడంతో పాటు ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఈ టూర్కి సంబంధించిన వాళ్ళని మనం గ్యాదర్ చేస్తూ ఉండాలి. ఈ టూర్సు, ఈ బస్సులు కానీ అలాగే కార్లు కానీ వీళ్ళతో ఎప్పుడు టచ్లో ఉంటూ ఉండాలి. ఈ ప్రచారం అనేది ఎట్టి పరిస్థితులు ఆగకూడదు. వీళ్ళ టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే, మన కాడ మనము చేస్తున్న వ్యాపారం గురించి జనాలందరికీ తెలుస్తుంది, వారి ద్వారా మనకు కాల్స్ వస్తాయి. అలాగే ఈ బస్సులలో కూడా మనం బేరం ఇచ్చాడు. ఇప్పుడు ఒక టూర్ ట్రావెలింగ్ బస్సు ఒక వ్యక్తి మీకు చెప్పాడు, సరే ఇక్కడ ఒక 15 రోజులు మేము ప్యాకేజీ పెట్టాము, 15,000 తీసుకుంటున్నాము, ఒక 10 టెంపుల్స్ 20 టెంపుల్స్ చూపిస్తాం, మాకు ఇది మా సర్క్యులేషన్ ఒక పేపర్ ఇచ్చారు మీకు. మీ ద్వారా ఒక 10 టికెట్లు 15 టికెట్లు బుక్ అయితే అతను ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. ఎందుకంటే తడవకోసారి వచ్చి తను పంపించినప్పుడు బస్సు మీకు ఆడ పాంప్లెట్ ఇచ్చేస్తుంటాడు. ఎందుకంటే మీ ద్వారా ప్రచారం ఆటోమేటిక్గా మీకు కాల్ చేస్తుంటారు పల్లెల్లో, ఎందుకంటే మీరు ప్రచారం చేశారుగా. ప్రచారం చేసి మీరు ఆ విధమైన విధానంలో ముందుకెళ్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు వాళ్ళు కాల్ చేసి, మేము ఇంతమంది ఉన్నాం సార్, మేము పలానా ఏరియాలు దిగి రావాలనుకుంటున్నాం, అప్పుడు మీరు ఈ పాంప్లెట్స్ చూస్తారు, అమ్మ ఈ విధానంలో ఉంది, 15,000 రూపాయలు అవుతుంది, మీకు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జీలు ఏమి లేవమ్మా, వాళ్ళు బస్సు వాళ్ళు ఇచ్చింది చెప్తున్నాను మీకు, మీరు వస్తే మీకు ఎన్ని టికెట్లు కావాలో బుక్ చేసుకోండి, మీరు పంపించేస్తానని చెప్పడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఇక్కడ ఆ కస్టమర్కు నీతిగా నిజాయితీగా చెప్పినటువంటి ఎక్కడ మధ్యవర్తి మాదిరి లేకుండా, అలాగే ఇతని పర్సెంటేజ్ ఇతను ఇస్తాడు కాబట్టి ఈ విధానంలో ముందుకెళ్తే పారదర్శకత, అంటే ఎటువంటి లోపాయకార ఒప్పందాలు లేకుండా అద్భుతమైన పారదర్శకత ఈ వ్యాపారం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి వ్యక్తి ప్రయత్నించండి. కరెక్ట్గా ప్రయత్నించిన వ్యక్తి ఎప్పుడు ఓడిపోయింది చరిత్ర లేదు ఈ వ్యాపారంలో. చాలా అద్భుతమైన వ్యాపారము. ఏ ఊరైనా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు, మీరు ఇక్కడ ఎదుటి వ్యక్తితో మాట్లాడడం వస్తే సార్, దీనికి పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు, పెద్ద పెద్ద క్వాలిఫికేషన్ అవసరం లేదు. సాటి మనిషితో మనం ఎలా మాట్లాడుతున్నామో మనకు తెలిసి ఉంటే సరిపోతుంది. అంత అద్భుతమైన వ్యాపారము. నా సబ్స్క్రైబర్స్లో చాలామంది ఈ వ్యాపారాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ ఊర్లోనే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అద్భుతమైన సమాచారం మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు. ఒకసారి ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.